రండి రండి. నమస్కారం. రండి బాబు. నమస్తే అంకుల్. నమస్తే అండి. నమస్కారం. రండి బాబు రా. అమ్మయ్యా, మా బాస్ వెళ్ళిపోయినందుకు చాలా హ్యాపీగా ఉందే. ఎప్పుడు చూసిన పని, లేకపోతే చిరాకు. నువ్వు నమ్మవు కానీ అతన్ని చూస్తేనే నాకు ఎలర్జీ వచ్చినట్టుంటుందనుకో. ఓ వారం రోజులు హాయిగా ఉండొచ్చు. హరిప్రసాద్ గారు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఎందుకు ఫోన్ చేసినట్టు? హలో, నేను ప్రియని మాట్లాడుతున్నాను. బాగున్నారా సార్? బాస్ ఇప్పుడే బయలుదేరారు. రేపు ఉదయం కల్లా అక్కడ ఉంటారు సార్. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలా? ఏంటి సార్ అది? మీ అమ్మాయిని మా బాస్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? సార్, మీరు నాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి చెప్తున్నాను, వెంటనే డ్రాప్ అయిపోండి. ఏంటంటే ఏం చెప్పమంటారు? ఆయనకిచ్చి పెళ్లి చేస్తే మీ అమ్మాయి కాపురం చేసేది ఆయనతో కాదు, వాల్ క్లాక్తో. మా బాస్కి డబ్బుందన్న మాటే కానీ ఓ మంచి తెలీదు, మర్యాద తెలీదు, ప్రేమగా మాట్లాడటమో తెలీదు. టోటల్గా చెప్పాలంటే ఓ క్యారెక్టర్లెస్ ఫెలో అండి. మా బాస్ని పెళ్లి చేసుకుంటే మీ అమ్మాయి సూసైడ్ చేసుకున్నా ఆశ్చర్యం లేదు. నా మాట విని ఇంకో సంబంధం ఏమన్నా... ఓ మంచివాడి గురించి అంత చెడుగా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చిందే? అతని గురించి నీకు తెలుసా, నాకు తెలుసా? అతను ఎలాంటి వాడో నీకన్నా నాకే బాగా తెలుసు. ఎలా తెలుసు? నేను అతన్ని ప్రేమించాను కాబట్టి. నిజంగా నాకు ఫోన్ రాలేదు, రింగ్ అయ్యేటట్టు నేనే సెట్ చేశాను. మా బాస్ కంప్యూటర్లో అనుకోకుండా పర్సనల్ ఫైల్ ఓపెన్ చేస్తే అందులో అన్ని నీ ఫోటోలే ఉన్నాయి. దాన్ని బట్టి అతను నిన్ను ప్రేమించాడని అర్థమైంది. నువ్వు కూడా మా బాస్ని ప్రేమిస్తున్నావో లేదో తెలుసుకోవడానికే ఇలా చేశాను. ఇంతలా ప్రేమించిన దానివి ఈ సంబంధానికి ఎలా ఒప్పుకున్నావే? శ్రీదేవి, ఏమైందే? అతని పట్ల నాకున్న అభిప్రాయం తప్పని తెలియగానే అతనంటే ఇష్టం ఏర్పడింది. ఇష్టం ప్రేమగా మారింది. నా ప్రేమ గురించి చెప్పేలోగా పెళ్లి మాటలు జరిగిపోయాయి. జరిగితే చెప్పకూడదా? ఎలా చెప్పమంటావే? ఏ చూసావా, వాళ్ళంతా నా కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు. నేను ఒక్క పూట పస్తుంటేనే తట్టుకోలేని వాళ్ళు. నా ప్రేమ సంగతి చెప్పి వాళ్ళ ఇష్టాన్ని, ఆనందాన్ని చంపేయమంటావా? అందుకని నీ ఇష్టాన్ని చంపేసుకుంటావా? శ్రీదేవి, ప్రేమించిన వాణ్ణి మర్చిపోలేక, పెళ్లి చేసుకున్న వాణ్ణి ప్రేమించలేక జీవితాంతం నలిగిపోతావా? తెలియక తప్పు చేస్తే వేరే, కానీ నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావు. దానివల్ల లైఫ్ అంతా బాధపడతావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ గదికి 2 గుమ్మాలున్నాయి. ఆ గుమ్మం నుంచి వెళితే పెళ్లి చూపులకు వెళ్ళొచ్చు. ఈ గుమ్మం నుంచి వెళితే నువ్వు ప్రేమించిన వాడికి దగ్గర అవ్వచ్చు. ఆలోచించుకో. మీ ఊర్లో ట్రైన్ టైంకి రావా? ఏంటి మీ ఊర్లో కరెక్ట్ టైంకి వచ్చేస్తాయా? చిన్న ఊరికే ఇంత టైం పడితే మా ఊరు పెద్దదా, ఇంకా ఎక్కువ టైం పడతాయి. నువ్వు మామూలుడి కదా బాబు. ఏం లాభం, వెళ్ళే ముందు తెలుసుకున్నావు. రే, ఇవాళ పేపర్ చూసావా? వచ్చే ఒలింపిక్స్ లో తిండి పోటీల్లో గోల్డ్ మెడల్ సంపాదించడం కోసం ఇండియా నుంచి 3000 మంది ప్రిపేర్ అవుతున్నారట. ఇలా తిండి పోటీలు డాడీ, నా మూడ్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని తెలుసు. కాసేపు ఒంటరిగా ఉండి ప్లీజ్. అమ్మా, ఇంకా సేపట్లో దుర్ముహూర్తం ప్రవేశిస్తుంది. అమ్మాయిని తీసురండి. అలాగే అత్తయ్య.
గంగరాజు కాంగ్రెస్ లేదు వంకాయ లేదు మేము వచ్చాక వైజాగ్ ట్రైన్ వెళ్ళిపోయింది, కాకినాడ ట్రైన్ వెళ్ళిపోయింది, బెంగళూరు ట్రైన్ వెళ్ళిపోయింది, హైదరాబాద్ ట్రైన్ రాదా? శ్రీదేవి, నువ్వేంటి ఇలా వచ్చావు? అక్కడ పిల్లివాళ్ళు? నేనంటే ఇష్టం లేదా? నువ్వంటే ఇష్టమే కాదు, ప్రాణం. నీ ప్రాణాన్ని నీతో తీసుకెళ్లాలని తెలీదా? అంటే నువ్వు నన్ను నువ్వంటే నాకు ప్రాణమే, కానీ మీ వాళ్ళందరికీ నువ్వంటే ప్రాణం. ప్రాణం కంటే పరువు మర్యాదలే ముఖ్యం. నువ్వు పెళ్లి చేసుకుంటే మీ వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. నా ప్రేమ కోసం మీ వాళ్ళ ఆనందాన్ని గౌరవాన్ని కాదంటాం నాకు ఇష్టం లేదు. నిశ్చితార్థంలో అక్షింతలు వేయించుకునే సమయంలో ఐ లవ్ యూ చెప్పడం ప్రేమ గొప్పతనం, కానీ పెద్దలకు అవమానం. మీ అమ్మాయి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందటగా అన్న మాటలో ఉన్న ఆనందం మీ అమ్మాయి లేచిపోయి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందటగా అనే మాటలో ఉండదు. శ్రీదేవి, మీ వాళ్ళు కుదిర్చిన సంబంధం చేసుకుని హ్యాపీగా ఉండు. పెద్దవాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి, లేకపోతే లేచిపోవడం అని అనుకునే వాళ్ళందరూ నీలాగే ఆలోచిస్తే ప్రతి వాళ్ళింట్లోనూ ప్రేమ పందిరే ఉంటుందయ్యా. నా కొడుక్కి పొడుపు కథలు వేయటం తప్ప ఇంకేమీ తెలియదు అనుకునేవాడిని. వాడే గనక శ్రీదేవి మనసు తెలుసుకుని ఉండకపోతే నీలాంటి మంచి మనిషిని దూరం చేసుకుని ఉండేవాళ్ళం బాబు. మనం అందరం సంతోషంగా ఉండేది ఎప్పుడో తెలుసా? ఇప్పుడు. అమ్మయ్యా, మొత్తం మీద సుఖాంతం అయింది. సుఖాంతం వాళ్ళకి నీకు కాదు. యా ఏంటి 400 గంటల క్రితం నిన్ను పొడుపు కథ పొడిచాను, ఇంతవరకు ఆన్సర్ రాలేదు. నువ్వు పొడిసిన పొడుపు కాడికి బ్లడ్ వచ్చింది కానీ ఆన్సర్ రాలేదు. ఎంతకని నేను పొడిచాడరా? ఆలిని పోగొట్టుకున్నాడు ఒకడు ఉన్నాడంటండి. ఆ నెత్తుక్కుంటూ వెళ్ళాడు ఇంకోటి ఉన్నాడంటండి. వాడు అమ్మ మగుడు లేకపోతే మనం ఎవరు లేవంట. నీకు దండంరా బాబు, నువ్వే ఆన్సర్ చెప్పరా. ఆలిని పోగొట్టుకున్నాడు ఎవడు? రాముడు. ఆవిడ ఎత్తుకుంటూ వెళ్ళినాడు ఎవడు? హనుమంతుడు. ఆయన అమ్మ మొగుడు ఎవడు? గాలిదేవుడు. మరి గాలిదేవుడు లేకపోతే మనం బతకగలమా?